హాయ్ ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా యునెస్కోకి సంబంధించి వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితా అనేది వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా మన ఇండియా నుంచి సెప్టెంబర్ 2025లో ఇంకొక 7 ప్రదేశాలను ఈ జాబితాలోకి యాడ్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒకసారి ఈ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యునెస్కో అనేది వార్తల్లో ఉంది కాబట్టి యునెస్కో గురించి తెలుసుకుందాం. యునెస్కో ఎప్పుడు ఏర్పాటైంది? 1945 నవంబర్ 16 రోజు ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా ఇది పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ తాత్కాలిక జాబితా యునెస్కో టెంటేటివ్ లిస్ట్ అంటాం మనము. ఈ గుర్తింపు ఎవరిస్తారంటే ఏదన్నా ఒక దేశము వాళ్ళ దేశం నుంచి ఈ ప్రదేశాన్ని ఈ లిస్టులోకి జాయిన్ చేయండి అనేసి రిక్వెస్ట్ చేసినప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ అనేసి ఒకటి ఉంటుంది. వాళ్ళు ఈ టెంటేటివ్ లిస్ట్కి గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా ఒక సైట్ కనుక యునెస్కో న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ అనేసి ఉంటాయి కదా, దాంట్లో ఉండాలంటే ఖచ్చితంగా 1 year పాటు ఈ టెంటేటివ్ లిస్ట్లో ఉండాలి ఆ సైట్ అనేది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ టెంటేటివ్ లిస్ట్లో ఉంటే 1 year అయిపోయిన తర్వాత న్యాచురల్ హెరిటేజ్ లిస్ట్లోకి యాడ్ చేస్తారా అంటే గ్యారంటీ లేదు. అది కూడా అది యునెస్కో నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ 7 యాడ్ చేసిన అన్నా కదా, ఈ 7 యాడ్ చేసిన తర్వాత మన ఇండియాలో ఈ టెంటేటివ్ లిస్ట్లో టోటల్ 69 సైట్స్ ఉన్నాయి. ఫస్ట్ సైట్ వచ్చేసి 1998లో యాడ్ చేయడం జరిగింది ఈ లిస్ట్లోకి. అప్పుడు ఏం యాడ్ చేసినారంటే మట్టంచెర్రీ ప్యాలెస్, ఇది కేరళలో ఉంటుంది. మాండూ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అంటాం, అది మధ్యప్రదేశ్లో ఉంటుంది. బిష్ణుపూర్ టెంపుల్స్ వెస్ట్ బెంగాల్. దాంతోపాటు ఏన్షియంట్ బుద్ధిస్ట్ సైట్స్ వారణాసి ఉత్తరప్రదేశ్లో ఏదైతే ఉందో ఈ సైట్లని ఫస్ట్ టైం 1998లో యాడ్ చేయడం జరిగింది. సో ఈ 2025 సెప్టెంబర్లో రీసెంట్గా 7 యాడ్ అయినాయి అన్నాం కదా, దాని గురించి కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏపీలో తిరుమల సహజ వారసత్వ సంపద ఉంది కదా, దాంతోపాటు ఎర్రమట్టి దిబ్బలు, భీమిలి ఏదైతే ఉందో ఎర్రమట్టి దిబ్బలు, దాన్ని పంచగని హిల్స్, ఇవి మహారాష్ట్రలో ఉంటాయి, వీటిని. దాంతోపాటు డెక్కన్ ట్రాప్స్ అంటారు, మహాబలేశ్వరంలో ఉండే డెక్కన్ ట్రాప్స్. అలాగే కర్ణాటక స్టేట్లో ఉండే సెయింట్ మేరీ జియోలాజికల్ క్లస్టర్ అనేదాన్ని, అలాగే మేఘాలయన్ ఏజ్ కేవ్స్ అనేదాన్ని, కేరళ రాష్ట్రానికి సంబంధించిన వర్కాల సహజ వారసత్వ సంపద. సో ఇట్లా 7 కూడా లిస్ట్లోకి యాడ్ చేసినారు. టోటల్ ఎన్ని ఉన్నాయి గుర్తుపెట్టుకోండి, 69 ఉన్నాయి. సో ఇట్లాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రీల్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మన ఛానల్ ఖచ్చితంగా నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.